దాని తర్వాత ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ భారీ శుభవార్త రేపటి నుంచి అమలు. ముఖ్యంగా 50 సంవత్సరాల నుంచి ఆ పైన వయసు ఉన్న వారికి అయితే భారీ శుభవార్త అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఆ వివరాలు ఏంటి? సో అవి చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయండి మర్చిపోతున్నారు. ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ అంటే ఇప్పుడు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి చాలా బ్యాంకులు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ల పైన వడ్డీ రేట్లను తగ్గిస్తున్న తరుణంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనూహ్యంగా ఎఫ్డీల పైన వడ్డీ రేట్లు పెంచింది. ఎందుకంటే అత్యంత ప్రభుత్వ రంగ బ్యాంకు, ఆదరణ పొందిన బ్యాంకు, అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఎఫ్డీలను ప్రోత్సహించాలన్న దేశంలో మొత్తానికైతే ఎఫ్డీల పైన ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పింది అంటే 3 కోట్ల కంటే ఎక్కువ ఉండే బల్క్ ఇక్కడ వచ్చేసి డిపాజిట్ల పైన రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు పేర్కొని సవరించిన కొత్త వడ్డీ రేట్లు మార్చి 15 నుంచి 2026 అంటే అమలుకి వచ్చాయని బ్యాంకు తన అధికారులు అయితే వెబ్సైట్లో చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సామాన్య వినియోగదారుల కోసం ఎంపిక చేసిన టెన్యూర్ డిపాజిట్ల పైన ఎఫ్డీ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచినట్టు తెలిపింది అనమాట. 40 రోజుల నుంచి 179 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యేటువంటి డిపాజిట్ వడ్డీ రేట్ ఏదైతే ఉందో 5.10% నుంచి 5.35%, 180 రోజుల ఏడాది లోపు డిపాజిట్ వడ్డీ రేట్లను 5.60% నుంచి 5.85%కి ఇలా పెరిగిందనమాట. ఏడాది నుండి 2 ఏళ్ల లోపు వడ్డీ రేట్లు 6.25% నుంచి 6.50%కి పెంచినట్లు చెప్పడం జరిగింది. అయితే సాధారణంగా కస్టమర్లకు వంటి సీనియర్ సిటిజన్లకు ఎప్పుడు అదనపు వడ్డీ రేట్లు అందనున్నాయి. పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయాలనుకునే వారికి ఈ పెంపు మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇక సీనియర్ సిటిజన్ల కోసం ముఖ్యంగా సవరించిన ఎఫ్డీ వడ్డీ రేట్ల విషయానికి వస్తే 40 రోజుల నుంచి 179 రోజుల టెన్యూర్ బల్క్ డిపాజిట్ల వడ్డీ రేటు 5.60% నుంచి 5.85%కి ఎస్బీఐకి పెంచింది అనమాట. 180 రోజుల నుండి ఏడాది లోపు డిపాజిట్ల వడ్డీ 6.10% నుంచి 6.35%కి అయితే పెరగగా, 1 సంవత్సరం నుంచి 2 ఏళ్ల లోపు డిపాజిట్లు 6.75% నుంచి 7.00%కి అయితే పెరిగాయన్నమాట. అయితే బ్యాంకు తాజాగా సవరించిన వడ్డీ రేట్లను కొత్త డిపాజిట్లకు మెచ్యూర్ అయ్యాక రెన్యువల్ చేసిన డిపాజిట్లకు మాత్రమే వర్తిస్తాయని బ్యాంకు అధికారులు అయితే చెబుతున్నారు. ఇక రిటైల్ బల్క్ టర్మ్ డిపాజిట్లకు మిగిలిన అన్ని నిబంధనల షరతులు కూడా యథాతథంగా వర్తిస్తాయని చెబుతున్నారు. అదేవిధంగా బల్క్ టర్మ్ డిపాజిట్లకు గడువు ముందే విత్డ్రా చేసుకునే విధంగా 1% పెనాల్టీ ఉంటుందని చెప్పేసి కొత్త డిపాజిట్ దారులకు పాటు రెవెన్యూ చేసుకున్న అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే రెన్యువల్ చేసుకున్నటువంటి డిపాజిట్లు సైతం ఇది వర్తిస్తుందని అధికారులు అయితే చెప్తున్నారు అనమాట. అంటే ఒక కస్టమర్ మెచ్యూరిటీ కాలానికి ముందు డిపాజిట్ విత్డ్రా చేసుకోవాలని నిర్ణయించుకుంటే చెల్లించాల్సిన వడ్డీ రేట్లను వర్తించే రేటు 1% తగ్గించబడింది అనమాట.